హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, బాగాలేదో చెప్తాను కొంచెంసేపట్లోని. చాలా రోజులు అయిపోయింది, అసలు ఎక్కడున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడున్నావు అక్క, ఎప్పుడు ఈజిప్ట్ వెళ్తావు? అదే కదా మీ ఫస్ట్ క్వశ్చన్. అసలు అంటే కన్ఫ్యూజన్ అనమాట. పాత వీడియోస్ పెడుతున్నాము ఏంటి, ఇంకా ఇండియాలోనే ఉన్నారా, ఇంకెప్పుడు వెళ్తారు ఈజిప్ట్, అసలు ఎలా వెళ్తారా ఏంటి, ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ మీకు వచ్చిన జనరల్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. చాలా అంటే ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే వీడియోస్ కూర్చొని వీడియో తీయడానికి ఏం పెద్ద పని ఏం కాదు కదండి. అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నేను ఇప్పుడు ఈజిప్ట్లోనే ఉన్నాను. ఫిబ్రవరిలోనే వచ్చేసాను. సో వచ్చినా కూడా ఇన్ని నెలలు ఎందుకు వీడియోస్ లేదు? ఫిబ్రవరి అంటే మార్చ్, ఏప్రిల్, మే, 3 నెలలు అయిపోయాయి. 3 నెలల నుంచి ఎందుకు వీడియోస్ లేవు మీ క్వశ్చన్. చాలా నాళ్ళు ఉన్నాను కదా ఇండియాలోనే. ఈసారి అయితే మరీ 8 months వరకు ఉన్నాను ఇండియాలోనే. బాగా ట్రిప్పులు అవి చేస్తాను, అంతా బాగానే ఉంది. సో ఇండియాలో ఎందుకు అన్ని నెలలు ఉన్నానో అది మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాము. ఫస్ట్ ఈజిప్ట్ ఎప్పుడు వచ్చాను, సో ఏంటి సంగతులు ముచ్చరించుకుందాము. మీ అందరికి ఒక హ్యాపీ న్యూస్ కాదు, కొంచెం సర్ప్రైజింగ్ న్యూసే. ఇది ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం కాదు, ఎప్పటి నుంచో అనమాట. మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు రామేకి ప్రాబ్లమ్స్ వల్ల మేము విడాకులు తీసుకుంటున్నాము. నేను ఈ వీడియోలోని చాలా మ్యాక్సిమం 99.999% తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ప్రతి పదం కూడా తెలుగులోనే మ్యాక్సిమం వచ్చేలాగా నేను చూసుకుంటాను. ఎందుకంటే అంటే కొన్ని కారణాల వల్ల, మీకు ఆ కారణాలు కూడా మీకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడ ఇప్పుడు నేను ఉండే టైము నాకు ఇప్పుడు కొంచెం సేఫ్గా లేననమాట. సో అందుకని నేను మ్యాక్సిమం తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తాను. నేను సేఫ్గా లేను అనేసి వాళ్ళకి తెలిసినా కూడా నన్ను ఇలా బయటికి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వటం లేదు. అందుకని నేను వెనకాతలు మీరు చూసుకుంటే బాల్కనీలో కూర్చొని మాట్లాడుతున్నాను. వాళ్ళ ఇంట్లోని కూడా నేను కూర్చొని మాట్లాడలేను. సో అలాంటి పరిస్థితి అనమాట. సో ఎందుకు అయ్యో అంత ముచ్చటగా ఉండేవారు, అతనేంటి అంత నెమ్మదిగా ఉండేవారు కదా, మీకు నేను చూపించేదే మీకు తెలుసు. కానీ బిహైండ్ ద సీన్స్ రియల్ అంటే నిజ జీవితంలో ఎలాగ ఉన్నామో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకునేంటి ఇన్నేళ్ళు అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ సంవత్సరానికి 16 ఏళ్ళు. మాకు 16 ఏళ్ళ వయసులో అంటే 16 ఏళ్ళ పెళ్ళి జీవితంలోని ఇప్పుడు ఎందుకు తీసుకున్నాము నిర్ణయం అంటే, ఫస్ట్ మీకు ఒక చెప్పాలి. ఇది ఇప్పుడు తీసుకునే నిర్ణయం అయితే కాదు. నాకు పెళ్ళయి 1 సంవత్సరం కరెక్ట్గా ఉన్నామండి. సో కరెక్ట్గా ఉన్నామంటే 1 సంవత్సరం కూడా అంటే పెళ్ళైన నెక్స్ట్ వచ్చే ఒక నెలలోని షైనీ కడుపున పడిపోయింది కాబట్టి ఇంకా 1 year కూడా అలా లాగించేసామన్నమాట. సో ఖచ్చితంగా 1 సంవత్సరం కరెక్ట్గా ఉన్నాము. ఇంకా షైనీ పుట్టిన తర్వాత జీవితం అంతా షైనీకే ఒక త్యాగం చేసేలాగా అయిపోయింది అనమాట. సో మీకు కొన్ని వీడియోలు చూపించాను ఇంతకుముందు. అంటే రామి షైనీ ఎంత బాగుండేవారు అదంతా చూపించాను. అదంతా అబద్ధం అయితే కాదు, ఖచ్చితంగా నిజమే. చాలా బాగా చూసుకునేవారు, షైనీని బాగా చూసుకుంటారు. మీరు నోట్ దిస్ పాయింట్, షైనీని చాలా బాగా చూసుకుంటారు. ఎందుకంటే సొంత రక్తం, సొంత కొడుక్కి పుట్టిన ఏకైక కుమార్తె కాబట్టి ఖచ్చితంగా చూసుకుంటారు బాగా. బట్ ఎంత సేవలు చేసినానండి, ఎన్ని ఏళ్ళు మనం సేవలు చేసినా ఎంత అసలు ఎన్ని అంటే నేను చెప్పుకుంటే నేను చేసిన సేవకి ప్రయోజనం ఉంటుందని నేనేం చెప్పుకోను. కానీ సొంత కూతుర్లు కూడా వదిలేసి వేరే దేశంలో వెళ్ళిపోయినప్పుడు నేను ఎంత అంటే ఒక రక్తం కూడా ఇలా పట్టుకునే రోజులు ఉన్నాయి నాకు, మా మామయ్యకి. సో అంత సేవ్ చేసినా కూడా ఎంతైనా పరాయి రక్తం అవుతుందండి. సొంత కోడలు ఎంత చేసినా కూడా అది చేసినట్టు ఉండదు. ఇప్పుడు వారం 10 రోజులు కొంచెం సేవ చేస్తేనే అమ్మా మా జీవితం అంతా సేవలు చేసేసామని మనం ఇండియాలో చూస్తున్నాము. ఎందుకు మా సొంత ఇంట్లోనే ఉన్నారు, వేరే విషయం అది. నేను ఆ వీడియో ఖచ్చితంగా చెప్తాను, మీకు అన్నీ చెప్తాను, 1, 2 అన్నీ ఖచ్చితంగా చెప్తాను. కానీ వీడియోల ద్వారా చెప్తాను. ఇప్పటివరకు ఎందుకు కామ్గా ఉన్నానంటే ఒక రీజన్ కూడా ఉంది. సో చాలా మట్టుకు నా ఫ్యామిలీలో ఏంటంటే కొంచెం ఎందుకమ్మా మన పరువులు ప్రతిష్టలు ఇవి అవి అంటారు కదా, వాళ్ళ మాట విని నేను ఏమైనా చెప్పకుండా వదిలేస్తాను, ఏమైనా బయటికి మనం ఇలా చెప్పుకుంటున్నామండి. చెప్పుకుంటే ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళైనా మనకు సపోర్ట్ ఇస్తారు. కానీ మన వాళ్ళు ఏంటంటే మన సొంత కుటుంబంలో వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోను ఎందుకమ్మా బయటికి వాళ్ళు చెప్పని వాళ్ళేమైనా సపోర్ట్ చేస్తారా అంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఉండదన్నమాట. అది ఫస్ట్. సో నాకు రామికి విషయంలోనే మీకు
నేను అన్నీ చెప్పను, ఎందుకంటే నాకు చెప్తున్నాను కదండి, నేను ఎప్పుడేదో నాకేదో మనస్పర్ధలు వచ్చాయి అనేసి వాళ్ళు చెడ్డ అయిపోయి నేను మంచిదని అనేది చెప్పుకునే రకమైతే నేను అస్సలు కాదు. ఓకే, కానీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని ఇస్తాను, మీరు అర్థం చేసుకోండి నా పరిస్థితి. ఓకే, సో గత 14 ఏళ్ళగా మా ఇంట్లో రెండు ల్యాండ్లైన్ ఫోన్లు ఉంటాయి. ఓకే, 2 ఇంటర్నెట్ రౌటర్లు ఉంటాయి. ఓకే, సో మా ఇంట్లో అన్నీ 2 ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే నాకు షైనీకి ఒకటి, అబ్బాయికి ఒకటి. సో అలాగే నా బిల్లు నావి, తన బిల్లులు తనవి. మీకు ఇంకా చెప్పాలంటే ఎలా అంటే నా షాంపూలు, నా పౌడర్లు, నా లిప్స్టిక్లు నావి, తనవి. అలా అంటే ఒక ఇంట్లో ఉన్న 14 ఏళ్ళగా జరుగుతుందండి ఈ విషయం. నాకు ఏమాత్రం కూడా అంటే ఎందుకు ఈ మాత్రం దానికి బాధ్యత లేదు, ఎందుకు పెళ్లి చేసుకోరంటే ఈ క్వశ్చన్ నాకు ఒక లక్ష సార్లైనా వచ్చి ఉంటుంది నాకు ఈ 16 ఏళ్లలోనే. ఈ మాత్రం దానికి ఎందుకు పెళ్లి చేసుకోను అనేసి. బట్ ఏంటంటే ఇండివిజువల్గా బతకాలనుకుంటాం కదండి, అది నిజంగా చాలా తప్పు అయిపోయింది నా విషయంలోని. సో చదువుకున్నాం కదా, ఇండివిజువల్గా బతకాలి, మనం కూడా సంపాదించుకోవాలి, ఇంట్లో ఉంటే ఏమొస్తుంది అనే ఒక ఉద్దేశం నాకు మొదటి నుంచి ఉండింది కదా. సో ఈజిప్ట్ వచ్చిన ఫస్ట్ 1 ఇయర్ నేను జాబ్ చేసేయడం ఏంటంటే వీళ్ళకి అలసిపోయాను అనమాట. ఎలాగో తెచ్చుకుంటుంది కదా దాని డబ్బులు దానికి, మన డబ్బులు మనకే. సో అది ఏ మెయింటెనెన్స్ కావాలన్నా తనే మొత్తం అండి. నా ఫోన్ దగ్గర నుంచి, నా యూట్యూబ్ నుంచి ఏమన్నా కూడా ప్రతిదీ మా ఇంట్లో. 14 ఏళ్ళుగా నేను 2014 నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను ఇండియాకి. సో 14 నుండి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిందో లెక్కేసుకోండి. ప్రతి సంవత్సరం నేను ట్రావెల్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ టికెట్ డబ్బులు కానీ, నేను కట్టుకునే వీసా డబ్బులు కానీ అన్నీ కూడా నా పాకెట్ మనీ. ఒక్క రూపాయి కూడా ఆ పిల్లడు కట్టింది లేదు. నాకు ఒక్కదానికే కాదు, షైనీకి కూడా నేనే పెట్టుకుంటాను. ఈ పెట్టుకోవడంలో నేను ఎప్పుడైతే గొప్పగా చెప్పుకోవటం లేదంటే నేను దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు, నేను పెట్టుకుంటున్నాను, అది నా వరకు ఓకే. కానీ ఒక పాయింట్ ఎలాగుంటుందంటే అండి, ఈ మాత్రం నేను చేసుకునే దానికి నాకు ఇంట్లో ఎందుకు, ఇప్పుడు నేను ఇంకా డీప్కి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఒక భార్యాభర్త ఒక సహజీవనం అనేది మా విషయంలో ఎప్పుడూ లేదు 14 ఏళ్ళ నుండి. ఓకే, సో అది మీకు చెప్తే నమ్మశక్యంగా ఉండదు, అందుకని నేను వదిలేసాను. ఎందుకు ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఏదో ప్రూఫ్ కింద చెప్పడం గురించి కాదు, కానీ వదిలేసేయండి ఆ టాపిక్. బట్ ఏంటంటే మాకు కరెక్ట్గా లేదు కాబట్టి ఇప్పటి వరకైనా ఎందుకున్నావు అక్క, ఎప్పుడో అనొచ్చు మీరు. ఇప్పటి వరకు ఎందుకున్నావు, ఎప్పుడో నిర్ణయం తీసుకోవచ్చు కదా, ఎంత టైం వేస్ట్ చేసుకున్నావు ఎందుకు అని ఒకవేళ మీకు క్వశ్చన్ వస్తే నేను ఒక కారణం గురించి ఉన్నాను. అది మా పాపకి తల్లి చాలా అవసరం. తల్లి నాకు ఎంత దాని అటాచ్మెంట్ అంటే, ఈ అబ్బాయికి అసలు స్కూల్ 1 o'clock ఒక 2 గంటలకు అయిపోయింది అనుకోండి, 1 గంటన్నర వరకు పడుకుంటాడు తిను. అప్పుడు ఎవరైనా ఫోన్ చేసి 2 గంటలకి స్కూల్ అవుతుంది కదంటే ఓ అవును కదా అని అప్పుడు అంత బాధ్యత అనమాట, అంత బాధ్యత తనకి. నేను ఇంక అంతకన్నా ఎక్కువ డీప్గా వెళ్ళలేను. సో అందుకని నాకు నా పాపకి ఎప్పుడు అటాచ్మెంట్ ఎక్కువ అనమాట. అందుకే నేను ఇండియా వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తాను, అన్నీ చూపిస్తాను. నా పాపకు నాలా ఉండొద్దు, ఒక డబ్బులు ఖర్చు అన్నా కూడా అంటారు, వీళ్ళందరూ అంటారు ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెడుతున్నావు, ఇక్కడే చూపించవచ్చు కదా అంటారు. అలా కాదు, నాకు 2 కల్చర్లు చూపించాలి. నా కల్చర్, నేను పెరిగిన వాతావరణం తనకు తెలియాలి అనేసి ఎంత డబ్బులు ఖర్చు అన్నా కూడా ప్రతి సంవత్సరం దానికి టికెట్ తీసి, దానికి ఓసే ఇప్పించి, దానికి ఇండియన్ సిటిజన్ అది ఇప్పించి అలా చేయించాను. దానికి 3 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను తిప్పి మన కల్చర్ ఏంటో కూడా చూపించడం వల్ల ఏంటంటే ఇప్పుడు అది ఇండియానే కావాలంటుంది. బట్ ఇప్పుడు ఎందుకు అక్క తీసుకున్నావు, ఎన్నేళ్ళు లేదు ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు అంటే దానికి ఒక మెయిన్ కారణం నా పాప. నేను ఇండియాలో ఉన్నప్పుడు, నేను మొన్న ఇండియాలో వచ్చినప్పుడు ఒక 3 నెలలు ఉన్నాను, తర్వాత ఎక్స్టెండ్ చేసుకున్నాను నా పర్సనల్ కారణాల వల్ల. అవి ఎందుకు ఎక్స్టెండ్ చేసుకున్నాను ఆ గొడవలన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. సో నేను ఇండియాలో ఉండేటప్పుడు తను రోజు మాట్లాడేదనమాట. రోజు మాట్లాడి నేను వీడియోల ద్వారా చూపించేది ప్లేసులు కానీ ఎంత ఆనందంగా ఉన్నానో తను చూసి పర్సనల్గా తను చెప్పింది ఏంటంటే, అమ్మ నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు అక్కడ, ఇక్కడికి వస్తే ఇంత ఏమంటారు మానసిక క్షోభ అనుభవిస్తున్నావు కదా ఇక్కడ. నేను పక్కా అంటే అన్ని తెలుగులో చెప్పాలనుకున్నాను కాబట్టి మీకు చక్కగా తెలుగు పదాలు ఉపయోగించి మాట్లాడుతున్నాను. సో అంత మానసిక క్షోభ అనుభవిస్తూ నీ మొహంలో తెలిసిపోతుంది, అసలు కళ ఉండదు, కాంతి ఉండదు. వెళ్తావు కాయగూరల కొట్లకి వెళ్తావు, కాయగూరలు తీసుకొస్తావు, వీళ్ళకి సేవలు చేస్తావు, ఒక నీకు టైం కూడా ఉండదు, నీకు కనీసం నీ మటుకు నీకు స్పెండ్ చేసుకునే టైం ఉండదు. కొన్ని ఇంత కలిసి కొన్ని ఏదైనా సంపాదిస్తున్నావు ఏదైనా అంటే అదంతా నీ కోసమే. అంటే తను ఒక్క రూపాయి కూడా నీకు పెట్టాడు. ఎందుకమ్మని తనకి ఒక 15 ఏళ్ళు పాప నాకేం చెప్పిందంటే, అమ్మ వద్దు, నా కోసం అయితే నువ్వు త్యాగం చేయొద్దు, నా కోసం ఇంకా చాలా చూసిందండి తను కూడా. ఇప్పుడు ఇంత నిర్ణయం ఏదో ఈ డబ్బుల విషయంలోనే కాదు, చాలా చూసింది.
తను కొట్టడం నన్ను చూసింది. తను నన్ను కొడితే ఎంత ఘోరంగా తగులుతాయో ఆ దెబ్బలన్నీ కూడా తన కళ్ళ ముందు చూసి, అంటే అసలు ఆమె చేసిన తప్పేంటో తెలియదు. అంటే నేను చేసిన తప్పేంటో తెలియదు. తను రావడం, తను కొట్టడం అదే మాత్రమే తనకు తెలుస్తుంది. సో అంటదనమాట, అసలు ఏం చేసావో నాకేం అర్థం కావట్లేదంటే కామ్గా ఉండమ్మా, ఇదే చెప్తాను. ఇది ఇండియా వచ్చే ముందు కూడా నాకు జరిగింది. ఓకే, సో ఈ కొట్టడాలు, తర్వాత నా డబ్బులు నాకే, ఇవన్నీ చూసి ఏంటంటే ఈ మాత్రం బ్రతుకు నేను ఒక్కరిదాన్ని బ్రతకలేనా అనే ఒక స్టేజ్కి వచ్చేసాను. ఇంకా అనకూడదు, ఇంకా చెప్తే మీరు ఏమవుతారో కానీ ఈ ఒక 30 సెకండ్లు తన వీడియో నాకు చిన్న హెల్ప్ సాయం చేయవా, నా వీడియోలో ఒక 30 సెకండ్లు కనపడవా అంటే బాగుంటుంది కదా, అందరూ నేను ఇష్టపడుతున్నారు కదా, అందరి కోసమైనా 30 సెకండ్లు కనపడవా అన్న దానికోసం 30 సెకండ్లు నాతో స్పెండ్ చేయడానికి వారం రోజులు నేను అడగాలి. వారం రోజులు నేను అడిగి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ రోజు నేను ఖాళీగా అచ్చా ఓకే, 30 సెకండ్ల వీడియో కోసం అలా ఉండేదన్నమాట అది. సో ఇంకా నేను డీప్గా వెళ్ళలేనండి, చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే పడి చాలా ఓపిక ఇచ్చాడు దేవుడు నాకు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా నా పాపే. ఎందుకంటే ఇప్పుడు నేను భారతదేశానికి వస్తే తర్వాత పాప సంగతి ఏంటి అని ఒక క్వశ్చన్ మీదకి వచ్చింది అనుకోండి. పాప సంగతి ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ సంప్రదాయం ప్రకారం, ఇక్కడ ఉండే ఈ సంస్కృతి ప్రకారం ఏదైనా అనుకోండి, పాపకి 15 ఏళ్ళు, ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చేంత వరకు తను దేశాన్ని వదిలి వెళ్ళకూడదు అనమాట ఎక్కడికి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ నాన్న చేతిలోనే ఉంది తను ఇంకా. సో తనకి 18 ఏళ్ళు వచ్చేటప్పటికి తన నిర్ణయాలు తను సొంతంగా తీసుకోవచ్చు. ఎవరి మాట అంటే వినాల్సిన అవసరం లేదు. తన నిర్ణయాలు తనవి. తను ఎక్కడ ఉండాలంటే అక్కడ, ఏం చదువుకోవాలంటే అది, అంటే అక్కడనే మన భారతదేశానే కాదు ఏ దేశమైనా చదువుకోవచ్చు. దానికి తన స్వేచ్ఛ ఉంటుందన్నమాట. సో ఈ 3 ఏళ్ళలో తనేం చెప్పిందంటే, నువ్వు ఫస్ట్ భారతదేశానికి వెళ్ళి ముందు నువ్వు ఒక ప్లాట్ఫామ్ అనేది చేసుకో. ఓకే, మంచిగా. ఓకే, నేను ఉండడానికి ఇల్లు కానీ, నేను ఉండడానికి ఇది కానీ, నేను అది కూడా చెప్తున్నానండి. నేను లాస్ట్ టైం ఇండియా వచ్చిందే అసలు, అంటే ఇప్పుడెందుకు పౌరసత్వం, ఇప్పుడెందుకు ఆధార్ కార్డ్ అని అన్నారు కదా, నేను ఇవన్నీ ఆలోచించుకునే. ఇప్పుడు నేను ఇక్కడ లేకుండా అక్కడ లేకుండా అంటే ఎటు కాకుండా పోతాను. సో అందుకని చాలా జాగ్రత్తగా నేను ఒక పద్ధతి ప్రకారం, ఒక దీని ప్రకారమే వచ్చాను. ఆధార్ కార్డ్ చేసుకున్నాను. బట్ అక్కడ జరిగింది ఏంటనేది మీకు ఇంకో వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. అక్కడ జరిగిన నాకు అన్యాయం చాలా ఘోరం, అవి కూడా మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే అది నాలో ఉంటే ఇది సమస్య మీ నుంచి కూడా పరిష్కారం అవుతుందని నేను చెప్పటం లేదండి. కాకపోతే నాకు సపోర్ట్ కావాలి. ఎలా అంటే, ఇంకా ఎలాగో చుట్టాలు ఎవరు సపోర్ట్ చెయ్యరండి. ఇప్పుడు ఎవరెవరు ఏంటంటే తెలిసిపోయింది. ఏదైనా మనం మంచిగా ఉన్నప్పుడు పిలిచి భోజనం పెడతారు, అంతా ఓకే. మనం నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని కొంచెం సాయం అడిగామనుకోండి, వాళ్ళు వద్దు, మంట చేతులు ఎత్తేస్తారు. ఎందుకమ్మా, మాకు ఎందుకు వచ్చింది, మధ్యలో మేమెందుకు దూరాలి అంటారు. సో ఎంత రక్త సంబంధమైనా, ఎంత చుట్టాలంటే అసలు నేనైతే అసలు లైఫ్లో ఎప్పుడు ఎవరిని ఒక మాట అసలు అడగను. ఏమని అడిగినా కూడా ఒక సాయం చేయమని అడిగితే వాళ్ళ నిజస్వరూపాలని నాకు మొన్న ఇండియా ట్రిప్లో తెలిసిపోయి. సో ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇక్కడ నా పరిస్థితి ఏంటంటే, నువ్వు ఛానల్ పెట్టి సక్సెస్ అయిపోయావు, అది కూడా మా వల్లే. ఓకే, సో మా పేరు ఉపయోగించుకొని మమ్మల్ని వాడుకొని ఇప్పుడు ఇలా అనేసి అనే క్వశ్చన్కి నాకు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. అంటే నేను ఈజిప్ట్లో ఉన్నందుకు మీరు నన్ను సపోర్ట్ చేశారా, లేదు అంటే ఒక తెలుగు అమ్మాయి అంత దూరం వెళ్ళి వాళ్ళ కల్చర్ని అలవాటు పడి వాళ్ళతో కలిసిపోయి అంత బాగున్నాను అనేసి ఆ ఉదాహరణగా మీరు నన్ను సపోర్ట్ చేశారా, అది మీరు ప్లీజ్ కమెంట్స్లోని, నేను మీ ఇంట్లో మనిషిగా ఆలోచించుకొని కమెంట్స్ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే, నేను ఈజిప్ట్ అనే ఒక పేరు పెట్టుకున్నాను కాబట్టి సక్సెస్ అయ్యాను అంటున్నారు. అది ఎంతవరకు నిజమో, ఒకవేళ నేను వీళ్ళంతా వదిలేసి నేను మంచిగా బతికి, అంటే నేను ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా బతుకుదామని నా సొంత దేశంలోని, ఇక్కడ నేను ఎంత డబ్బులు సంపాదించుకున్నాను, నా కష్టార్జితం అంతా కూడా నన్ను కని పెంచిన నా దేశానికి అక్కడే ఉపయోగించాలి అనుకోవడం నా తప్పని కాదనుకుంటున్నాను. సో నేను అక్కడ నా దేశంలో స్థిరపడడానికి, నేను నా దేశంలో నా పిల్లల్ని చదివించుకోవడానికి ఈ నిర్ణయం ఎంతవరకు తప్పని మీ ఉద్దేశం, తప్ప కరెక్ట్, అది మీరే కూడా ఒకసారి కమెంట్స్లో మీకు వీలైతే, ఎంత మ్యాక్సిమం వీలైతే అంత తెలుగులోనే కమెంట్ చేయండి అమ్మా. ఎందుకంటే నేనుండే పరిస్థితి బాగలేదు. వీళ్ళు ఏమంటున్నారంటే, అసలు మమ్మల్ని వాడుకొని ఇప్పుడు వెళ్ళిపోతాను అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, అరబ్బులే. అది నేను అందుకే మొదటి నుంచి కూడా మీరు నాకు ఇన్స్పిరేషన్ అట్ట అంటారు. ఎప్పుడు కూడా నన్ను మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు. ఓకే, ఇప్పుడు నేను 4 గుడ్లు తిరిగానో లేదో, వీళ్ళు వచ్చి
మీకు ఇంకా అంత సీరియస్ అయిపోతుంది. మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. నేను గుడిలోకి వెళ్ళి ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లోని బొట్టు పెడతారు కదా, మనకి ఇలా నామాలు పెడతారు. అది కృష్ణాష్టమి రోజు ఆ రోజు ఒక వీడియో పెడితే మా అత్త ఏమనింది తెలుసా, కాకి రెట్టేసిందంటే ఇక్కడ ముక్కు మీద. సో ఆ బొట్టుల్ని అంత అవహేళన అనమాట, అసలు మనం తట్టుకోలేము. మళ్ళీ మంగళసూత్రం వేసుకున్నాను. మీరు చాలామంది కమెంట్స్ అడిగారు అక్క ఎక్కడెక్కడ చేయించుకున్నారని మంగళసూత్రం. నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ వీళ్ళ చేత్తో వీళ్ళు కట్టకపోయినా, మన సంస్కృతిలోని మనం పెళ్లి చేసుకోకపోయినా, నేను 10 మందికి పెళ్ళయిన దానిలో ఒక సుమంగళిలా కనపడాలని నా సొంత అభిప్రాయంతో నేను మంగళసూత్రం కొనుక్కొని నా చేత్తో నేను వేసుకుంటే, తాను ఏమన్నాడంటే, ఎవరో మీరు తెలుసు మీకు ఎవరేమన్నారు, తాను ఏమన్నాడంటే మంగళసూత్రం మీద ఉండే శతమానాలు ఒక ఆడవాళ్ళ అవయవాళ్ళ కనపడుతున్నాయంట. మీరు అర్థం చేసుకోండి. అలాంటి మైండ్ సెట్ వల్ల అనమాట. అంత మనం ఎలా అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో అంత ఘోరమైన ఇది. బట్ స్టిల్ ఏంటంటే ఇవన్నీ చిన్న విషయాలు నేను అనుకోబట్టి నేను ఉండగలిగానండి. సో ఇదండి నా లైఫ్లో ఇప్పటి వరకు జరుగుతున్నది. ప్లీజ్ అండి నాకంటే ఇప్పుడు మీరు నాకు కమెంట్స్లో ఏం చెప్తారంటే, నేను ఇప్పుడు ఒకవేళ ఇండియాకి వచ్చినాక కూడా నాకు ఇలాగే సపోర్ట్ ఉంటుందా, లేదా ఈజిప్ట్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ సపోర్ట్ ఉందా, ఈజిప్ట్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ సపోర్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా నేను ఛానల్ బంద్ చేస్తానండి. ఎందుకంటే ఈజిప్ట్ వల్లే నాకు పేరు వచ్చింది అనుకుంటే నేను 2010లో నేను పెళ్లి చేసుకున్నాను. 2012లో ఎప్పుడో యూట్యూబ్ వచ్చింది. సో వెంటనే నేను పోస్ట్ చేసేసుకుంటున్నాను కదా. అలాంటి మైండ్ సెట్ మనకి లేదు. నేను ఏదో గొప్ప చేసేసాను, ఈజిప్ట్లో పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఫేమస్ అయిపోయాను, ఇలాంటి ఉద్దేశాలు నాకు ఉంటే నేను ఎప్పుడు 2013, 12, 14 ఆ టైంలోనే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే నేను వీడియోలు పెట్టుకుంటున్నాను. కానీ నాకు అలాంటి మనస్తత్వం లేదు కదా. నేను స్టార్ట్ చేసేదే కరోనా టైంలోని. అది కూడా మా అమ్మగారు వలన. మా అమ్మగారు నాకు నేను ట్రావెల్ చేయలేకపోతున్నాను, నన్ను చూడట్లేదు మా అమ్మగారు, ఓన్లీ వీడియో కాల్ ద్వారా అవుతున్నాయి కాబట్టి ఏదో స్టార్ట్ చేశాను. అమ్మ ఇలాగైనా నేనేం చేస్తున్నాను మా అమ్మగారికి యాక్టివిటీస్ తెలుస్తాయని మా అమ్మగారి వల్ల నేను స్టార్ట్ చేస్తాను. అలాగే ఇక్కడ ఉండి నాకు తెలుగు కూడా మర్చిపోతున్నాను. ఆ తెలుగు వల్ల కూడా తెలుగు అనేది ఇంకా అనర్గళంగా రావాలి, ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి దీనివల్ల కూడా నేను స్టార్ట్ చేయడం జరిగింది. హిందీలోని స్టార్ట్ చేయొచ్చు, ఇంగ్లీష్లో అయితే ఇంకా వెరీ వెల్, ఇంగ్లీష్లో అయితే ఇంకా బాగా సక్సెస్ అవ్వచ్చు. బట్ నా మాతృభాష నేను ఎందుకు వదులుకోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరి సపోర్ట్ వల్ల ఎంతవరకు వచ్చాను. 97,000 మంది అంటే తక్కువ విషయం కాదు. మీ అందరికీ ఇన్ని రోజులు నేను ఎందుకు పాజ్లో పెట్టానంటే, ఒక నెల 2 నెలల నుండి నాకు ఎలా అంటే అసలు ఏం చెప్పాలో తెలియలేదు. ఎక్కడున్నానో నేను చెప్తే మా కుటుంబంలోని మా సొంత వాళ్ళకే నేను ఎక్కడున్నానో చెప్తే వాళ్ళనే కంట్లో నిప్పులు వేసుకుంటున్నారు. అంటే చెప్తున్నానండి, మరి తెలుగు వచ్చేస్తుంది. సో మా సొంత వాళ్ళలో కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మీకు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చెప్తాను. సో ఇది అండి. ఇప్పుడైతే నా ఆధార్, నా ఐడీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. షైనీకి నేనేమి ఇవ్వాలనుకున్నాను వస్తే 5 కూడా ఇచ్చాను. షైనీ 18 ఏళ్ళ తర్వాత నా చేతిలోకి వస్తుంది. సో షైనీ ఏమనంటే, అమ్మ నువ్వు ఫస్ట్ నువ్వు నాకు రెడీ చెయ్యి, నువ్వు ఖచ్చితంగా ఒక ఇల్లు కానీ మొత్తం అదంతా ప్లాట్ఫామ్ రెడీ చేసిన తర్వాత నేను రాగలను. ఇప్పుడు వచ్చినా కూడా మనం ఎక్కడ ఉంటాం ఇప్పుడైనా అండి. ఇప్పుడు కోర్టులో అడుగుతారు, అమ్మ నువ్వు తీసుకెళ్ళిపోతాను అంటున్నావు, నువ్వు అక్కడ కరెక్ట్గా ఉన్నావా, నాకు అక్కడ ఇల్లు ఎక్కడ ఉందండి, నాకు అక్కడ ఇక్కడ ఇల్లు కూడా ప్రాబ్లం ఉంది, మీకు అది కూడా చెప్తాను తర్వాత. ఓకే, అది లాక్కోవడానికి పీక్కోవడానికి కూడా మా ఇంట్లో చాలా ఉంటారులేండి కొంతమంది జనం, అది చెప్తాను మీకు. సో ఆడపిల్లకి ఏ రకంగా చూసినా అన్యాయం. మా అమ్మగారు ఇక్కడ 4 నెలలు వచ్చి ఉన్నారు కదండి, 3 సార్లు వచ్చారు మా అమ్మగారు ఈజిప్ట్. 4 నెలలు నా దగ్గర. 4 నెలల్లో కూడా తను కొట్టడం మా అమ్మగారు చూశారు. ఓకే, చూసి కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ సిచ్యువేషన్ కూడా ఈజిప్ట్లో ఉండేటప్పుడు ఉన్నాను కాబట్టి నాకు ఎన్ని ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నానో నాకు తెలుసు. ఒక యూట్యూబర్గా, ఒక వ్లాగర్గా నాకు తెలిసి నేను ఎన్ని ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నాను. ఏదైనా కూడా మనకి ప్రమోషన్ వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేను. ఏదైనా ప్రోడక్ట్స్ పంపించడానికి నాకు వీలయ్యేది కాదు. మీరు ఎక్కడో ఈజిప్ట్లో ఉంటే మేము ఎలా పంపించాలంటారు. ఇలా చాలా ఆపర్చునిటీస్ నేను మిస్ చేసుకున్నాను. సంవత్సరంలో ఒకసారి కూడా మమ్మల్ని బయటకు తీసుకెళ్ళరు, మాకు ట్రిప్పులు ఉండవు. మీరు అదే అనుకుంటారు, మీరు వీడియోలు చూస్తారు కదా, మీరు ఏంటంటే బయటకు వెళ్ళరు, మీరు బయట చూపించండి. ఈజిప్ట్ ఎక్కడ చూపిస్తానండి, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను చాలా మటుకు ట్రిప్పులు, నేను ఒకసారి షార్మ్ షేక్ అని ఇవన్నీ రామి లేకుండా నేను వెళ్ళిన కొన్ని ట్రిప్పులు ఉన్నాయి కదా, ఆ వీడియోలు కూడా పెట్టాను మీకు. అవన్నీ కూడా నా డబ్బులే, నా సొంత డబ్బులే. అలాగే నేను ఎక్కడికైనా ఏమైనా కొనుక్కొని తినాలంటే నా డబ్బులే, ప్రతిదీ కూడా నాదే. సో ఇంట్లోనే మళ్ళీ నేను ఇండియా నుంచి వస్తున్నానా, ఏదో ఒకటి తెస్తాము, డెకరేషన్ తెచ్చేస్తాము, ఒక బ్యాక్గ్రౌండ్ పువ్వులు కానీ దేవుడి సామాన్లు ఇది అది అనమాట తెచ్చుకుంటాము. ఇప్పుడు ఈ గుడికి వెళ్ళాను, ఈ గుళ్ళు చూపించాను కదా, ఇది కూడా ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ. మొన్న చాలామంది అడిగారు, మా పెద్దమ్మ వాళ్ళు అది అడిగారు, ఏంటంటే అమ్మ నువ్వు ఇలా గుళ్ళకి వెళ్తున్నావు కదా, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదా. రిలీజన్ అనేది పక్కన పెట్టేయండి, ఏ రిలీజన్ అన్నా కూడా నిజం చెప్తున్నానండి, మన కల్చర్ బట్టి ఒకటి ఉంటుందండి.
ఓకే, మన ఇండియాలోని 3-4 రిలీజన్లు ఉన్నాయి, అయినా కూడా మనం ఒక కుటుంబంలో బతకటం లేదా? ఏదో మనస్పర్ధలు వస్తాయి, మీరు ఇదా ఇదా అని ఒక మాట వస్తుంది, కానీ తెల్లారులేసరికి అందరూ కలిసే బతుకుతాం. పక్కింటి వాళ్ళు ఏ కల్చర్ ఉన్నా ఏదున్నా బతుకుతాం, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళకి మనకి ఎంత ఎంత డిఫరెన్స్ అంటే నక్కకి నాగలోకి అనుకున్నంత డిఫరెన్స్ ఉంది. నిజం చెప్తున్నానంటే ఒక ఫ్యామిలీ పరంగా ఇది కరెక్ట్, సరిగ్గా ఓకే, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ, కానీ వాళ్ళ పిల్లని అంటే ఆ కల్చర్ పిల్లని పెళ్లి చేసుకుంటే మాత్రం వాళ్ళు మాత్రం చక్కగా ఉంటారు. నేను బయటదాన్ని కదా, ఎంత సేవలు చేసినా బయటదాన్నేనండి. నేను ఇక్కడ నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక భరణం అంటాం కదా, వీళ్ళ ఆస్తిపరులు వీళ్ళు బాగానే ఉండేవాళ్ళు, మన రిచ్ ఫ్యామిలీలే మంచి బాగానే ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఇప్పుడు నేను ఇలా మోసం చేసి ఇలాగ ఇప్పుడు ఫేమస్ అయిపోయినాను, ఇప్పుడు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోవడానికి నేను ఏమైనా వీళ్ళ ఆస్తులు అడిగేస్తున్నాను? ఏమి అడగకుండా ఒక రూపాయి తీసుకోకుండా వచ్చేస్తున్నాను ఇండియాకి. ఎందుకంటే నాకు అక్కడ ఎంత మీరు సఫర్ అయ్యి ఉంటానో మీరు ఆలోచించండి. సో నాకు మెయింటెనెన్స్ కానీ నాకు ఏమీ అసలు వద్దు, నేను ఏం వద్దనే చెప్తున్నాను, వద్దు. నా జీవితాన్ని నాకు వదిలేసేయండి. వీళ్ళ వల్ల నేను మా పేరెంట్స్ షావుకి నేను దగ్గర చూసుకోలేకపోయాను. ఎన్నో సాక్రిఫైసులు చేశాను, అయినా కూడా బట్ ఏంటంటే ఎప్పటికీ కూడా టూ లేట్ కాదు, బోల్డ్ డెసిషన్ అని అనుకుంటున్నాను. బట్ తీసుకున్నా కూడా మీరు అందరూ సపోర్ట్ ఉన్నారని అంటే మన అమ్మాయి మన ఇంటికి వస్తుంది అనే ఒక ఆదరిస్తారని, పోనీలే ఇక్కడ ఇండియాలో వచ్చినా కూడా అక్క ప్రశాంతంగా బ్రతుకుతుందనే ఒక ఆశ అంటే ఒక నమ్మకం ఉంది కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ తీస్తాను, బట్ ఈజిప్ట్ విషయాలు మాత్రం కాదు, నా సొంత విషయాలు. అలాగే ఇండియాలో వచ్చినా కూడా కంటిన్యూ చేస్తాను. నేను ఏ బ్యూటీ ప్రోడక్ట్స్ మీరు నా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాగే నాకు కొన్ని ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయండి ఇండియాలో. అంటే ఒక యాంకరింగ్ కానీ ఇలా కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో ఇండియాలో లైఫ్ నాకు బాగుంటుందని ఆశిస్తున్నాను. అలాగే నేను పర్సనల్గా బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు తర్వాత చెప్తాను. సో ప్రజెంట్ అయితే మాత్రం నా లైఫ్లో ఇదే జరుగుతుంది. లేట్ చేసినందుకు క్షమించండి, కానీ నేను ఇలాంటి పరిస్థితులు ఉన్నాను కాబట్టి ఒకటండి, నేను స్ట్రెస్ ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను, ఇవన్నీ కూడా నేను చాలా పాజిటివ్ పర్సన్. మీరు దాన్ని చూస్తే అర్థమైపోతుంది. పికప్ వేసుకొని వచ్చి సాడ్ విషయాలు చెప్తాను నేను కాదండి. ఇప్పుడు నేను వీసా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను, నాకు వీసా అప్లై చేసుకున్నాను, అది వస్తేనే కానీ ఇక్కడ నేను కొన్ని విడాకులు అప్లై చేసుకోవడానికి నాకు అవ్వదు కాబట్టి, సో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాను అనమాట. వీసా ఆఫీసులు కాట్లకి తిరుగుతూనే ఉన్నాను. నేను ఒక న్యాయవాదిని కూడా పెట్టుకున్నాను. సో జరుగుతున్నాయి, ఖచ్చితంగా నాకు న్యాయ పోరాటం అనేది చేస్తాను, నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇక్కడ. కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం మా ఇంటి పిల్ల మా దగ్గరికి వచ్చింది అనే ఒక మీ అభిమానం మీరు ఇలాగే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. బట్ కమెంట్స్లో మాత్రం చెప్పకండి అక్క వద్దక్క అక్కడే బాగుందక్కుంటా అని చెప్పకండి, ఎందుకంటే నా పరిస్థితి ఎవరికి రావద్దండి, అది నేను చెప్పుకోలేను, అలాగని లోపల దాచుకోలేను. ఇప్పుడు ఇలా మీడియా ద్వారా అంటే ఇప్పుడు చెప్తున్నాను, కానీ నేను ఇంకెంతకన్నా ఏం చెప్పలేనండి. మేము 14 ఏళ్ళ నుంచి కూడా ఒక ఇంట్లో ఉంటున్నా కూడా 2 రూముల్లో నేను నా పాప ఒక దగ్గర అతను ఒక దగ్గర అలానే ఉన్నాము. సో ఇంకా అన్నీ కూడా నాకు నేనే పెట్టుకుంటున్నాను. ఓన్లీ ఆ స్కూల్ ఫీజు ఒకటే తను కడతారు, తగ్మాదన్న నావే ట్రైనింగ్కి ఒక రోజు ఇప్పటికొచ్చి 15 ఏళ్ళ దానికి ఒక డ్రెస్ వాళ్ళ నాన్న తీసాడని లేదు, ఒక షూ తను కొన్నాడని లేదు, ఇవన్నీ కూడా నేనే కొనుక్కుంటాను. ఎందుకంటే మనం ఇండియన్స్ అండి, మనం ఇలా పొట్టులు పెట్టుకొని నువ్వా నేను అనుకునే కాదు. కానీ వీళ్ళు ఇంతే, సంపాదించే ఒక ఆవిడ ఇంట్లో ఉందంటే మీకు ఒకటి చెప్తాను, అది తన తప్పు కూడా కాదు. వాళ్ళ అమ్మా నాన్న ఇప్పటికీ కూడా అతనికి 80 ఏళ్ళు ఆవిడకి 75 ఏళ్ళు, ఇప్పటికీ కూడా నీ డబ్బులు నా డబ్బులు అని లెక్కేసుకుంటారు. సో అలాంటి పెంపకంలో పెరిగారు కాబట్టి తనకు కూడా అలాగా అలవాటు అయిపోయింది. బట్ మనం అది ఉండలేం కదండి. సో అది నేను ఉండలేకపోయాను అనమాట. అది ఉండలేకపోయాను. ఇంకొకటి చాలా గౌరవం అది, అంటే మనం ఏమన్నా ఎదురు చెప్తే వెళ్ళి వచ్చేది. అతను ఎంత మనిషి అండి, 130 కేజీల మనిషి, అంత మనిషి ఎలా ఉంటుంది అది. అవన్నీ తిన్నానండి, అవన్నీ తిన్నాను, మనం చెప్పుకోలేము అంతే. చూడడానికి విగ్రహం పుష్టి నైవేద్య నష్ట అంటారు కదా, చూడడానికి అందరూ ముద్దుగా బొద్దుగా మంచిగా ఉంటారు, నోట్లో నాలుగు లేనట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే టపటప్ప మాట్లాడే ఉండదు, వాళ్ళకి ఏం మనసులో ఉండదు, లొడలోడ వాగేస్తాం. కానీ కాముగా ఉంటారు చూడండి, ఏమి తెలియని అమాయకులాగా, చాలా డేంజరస్ వాళ్ళు. అది మళ్ళీ ప్రూవ్ అయింది, మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ, బట్ మళ్ళీ ప్రూవ్ అయింది. సో ఇదండి జరుగుతుంది. ఎంత మ్యాక్సిమం వీలైతే అంత తెలుగులో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. నన్ను ఎలాగే సపోర్ట్ చేస్తారు. ఇండియా వచ్చిన తర్వాత నా ఛానల్ పేరు మార్చేసుకుంటాను. ఒకవేళ మీరు సపోర్ట్ చేయలేదు, నేను మామూలుగా మీరు ఈజిప్ట్లో ఉన్నాను కాబట్టి అని అంటే ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈజిప్ట్ ద్వారా నాకు వచ్చే పేరు నాకు వద్దండి. నాకు ఒక ఇండియన్, ఒక తెలుగు అమ్మాయిగా నాకు వచ్చే పేరు నాకు చాలా అవసరం, నాకు ఇష్టం. అందుకని నేను తెలుగులోనే స్టార్ట్ చేశాను. మీరు నన్ను తెలుగు అమ్మాయిగా మన ఇంటి అమ్మాయిగా ఆదరిస్తారని నేను
ఖచ్చితంగా అనుకుంటున్నాను. సపోర్ట్ చేయకుండా నా సబ్స్క్రైబర్స్ అనేది తగ్గిపోతున్నారు అంటే మాత్రం నేను అర్థం చేసుకొని నా ఛానల్ లింక్ ఇక్కడితోనే ఆపేస్తాను. మళ్ళీ నేను ఇండియా వచ్చినప్పుడు కొత్త ఛానల్ ఏదైనా స్టార్ట్ చేస్తాను, లేదా మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇంకా కంటిన్యూ చేస్తారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఒక తెలుగుంటే ఆడపిల్లని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.